తనను వెంబడించే వారి నుండి ఆయన కోరుకునేటువంటి కోరిక ఏంటంటే, నన్ను నేను వారి కొరకు ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. వారిని ప్రతిష్ఠించడం మాత్రమే కాదు, నన్ను నేను వారి కొరకు తగ్గించుకుంటున్నాను. అవమానాన్ని భరిస్తున్నాను, నిందను భరిస్తున్నాను. నాయకుడు అనబడేవాడు ఓర్చుకోవాలి, అలాగే పడిపోయిన వారిని చేర్చుకోవాలి, విశ్వాసంలో బలహీనమైన వారిని ఊతమివ్వాలి, ప్రార్థనలో బలహీనమైపోయి శరీరానుసారంగా ప్రవర్తించేటువంటి సేవకుల్ని మందలించాలి, వాళ్ళని ప్రభు వైపుకు నడిపించాలి. ఈ రోజుల్లో ఇంచుమించు 50% మంది సేవకులు శరీర సంబంధులుగానే తయారైపోయారు. ప్రారంభంలో మాత్రం ఆత్మానుసారులుగా ఆరంభించినటువంటి వారు ఇప్పుడు అనేక కుటుంబాలు, సేవకుల కుటుంబాలు కానీ సేవకులు కానీ శరీరీతిగా ముగించిపోతున్నారు.